హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడన్నీ మీ ముందుకి సబూపర్ బాక్స్ అండి. ఇది ఎంటీ బాక్స్ అండి. అయితే ఈ ఎంటీ బాక్స్ ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది ఏంటనేది ఇవన్నీ మీకు తెలియజేసే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. వీడియోలోకి వెళ్దామండి. అయితే ఈ సబూపర్ వచ్చండి మనకు కడప నుంచి ఆర్డర్ వచ్చిందండి. కడప నుంచి పవన్ గారు మనకు ఆర్డర్ ఇచ్చారండి. అయితే అండి, అతను రిక్వైర్మెంట్ పెట్టి ఈ సబూపర్ తయారు చేయడం జరిగిందండి. నార్మల్గా అయితే ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూసే ప్రతి ఛానల్స్లో ఒక మెజర్మెంట్ ద్వారా తయారు చేయబడతాయండి. వాళ్ళకి ఏంటంటే పలానా ఇంకా మనం డైలీ ఇచ్చేవి ఒక సైజుని పెట్టి తయారు చేయడం జరుగుతుందండి. అలాగే ఈ తినం వచ్చి నాకు పలానా సైజుల్లో కావాలని రిక్వైర్మెంట్ చేయడం జరిగిందండి. వాళ్ళు దాన్ని బట్టి మనం ఈ సబూపర్ తయారు చేసామండి. అయితే అండి, ఈ సబూపరు ఎంత లోతు పెట్టాం, ఎంత హైట్ పెట్టాం, ఎంత డెప్త్ పెట్టాం, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సబూపర్ చూస్తున్నారు కదండి. అయితే మనకి ఇది ఎల్పోర్టెడ్ టైప్ అండి సబూపరు. ఈ ఎల్పోర్ట్ టైపు సైజులు ఎంత పెట్టానే ఏటనంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూస్తున్నారు కదా ఫ్రంట్ మొత్తం ఫోన్తో ఫిల్ చేశానండి. ఈ మధ్య నేను మొత్తం అంతా ఫోన్తో ఇస్తున్నానండి. ఎందుకంటే ఫోన్ కాస్ట్ పెద్దగా ఏమీ అయిపోవట్లేదండి. అయితే దానికి వచ్చే ఒక 200 రూపాయలు 300 రూపాయలు ఖర్చు అవుద్దండి ఫోన్ వేయడం వల్ల. ఎక్కువ స్టిక్ అయితే మీకు ఇదే బాక్స్కి మనం ఎక్కువ స్టిక్తో ఇవ్వాలంటే ఓ బాక్స్కి వచ్చి మనం మినిమం 1000 రూపాయల వరకు ఖర్చు అవుద్దండి ఎక్కువ స్టిక్ అయితే. ఇదే బాక్స్కి అయితే మనం మినిమం 8 సీట్లు 10 సీట్ల వరకు పడతాయండి లోపల. అవి అడుగు ఉంటాయి కాబట్టి మొత్తం మనం ఫిలప్ చేసేటప్పటికల్లా అంత కాస్ట్ అవుతుందండి. అయితే ఒకటి ఎక్కువ స్టిక్ వాడితే కొంచెం ఇంకా బేస్ అనేది తగ్గే అవకాశాలు ఎక్కువ అండి, క్లారిటీ పెరుగుతుంది. అలాంటప్పుడు మనం 500 వాట్ RMS గల ఊపర్ వేసుకుంటే మనకు వచ్చే అవుట్పుట్ మాత్రం 200 వాట్ వరకు వస్తుందండి. 200 వాట్ 300 వాట్ అంటే బోర్డుని పెట్టి ఉంటుందిలేండి. మనం బోర్డు అవుట్పుట్ ఇప్పుడు కుమారడేస్ 4 ఫిట్ అయితే 200 వాట్ వస్తుంది. అలా మహారాజా 4 ఫిట్ అయితే అది 220 వాట్ వస్తుందండి. మహారాజాలో 20 వాట్ మాత్రం పెరిగిందండి. కుమారడేస్లో మాత్రం 200 వాట్. దానికి బేస్ కూడా తేడా ఉంటుందండి. అలాగే మనం ఇంకా చాలా ఉన్నాయండి. ఏదైనా గట్టిగా 4 ఫిట్ మీద వచ్చేది 220 వాట్ వరకు అండి. ఇంకా పెంచుకుంటే ట్రాన్సిస్టర్ వేసి పెంచుకోవచ్చు అండి. కాకపోతే ఇంకొక 250 వాట్ వరకు పెంచుకోవచ్చు. మనకి ఎక్కువ స్టిక్ వేసుకుంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. మనకి ఈ ఫోన్ సరిపోద్దండి. ఎందుకంటే మనకి నాయిస్ ఒకటే కదండి లోపల. మనకు నాయిస్ మొత్తం ఎంత క్లీన్గా మనకు బేస్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఫోన్ సరిపోద్దండి. అయితే అండి, ఇది హైట్ ఎంత పెట్టానో డెప్త్ ఎంత పెట్టానో మీకు చూపిస్తానండి. మీరు అలా చూడొచ్చండి. హైట్ వచ్చండి 20 అండి. ఎడల్పు వచ్చండి 15 అండి. ఇలా లోతు వచ్చి కూడా అండి 21 అండి లోతు. అలాగే ఇన్సైడ్ లోతు ఎంత వస్తుందంటండి 21 పెడితే 19 వస్తుందండి ఇన్సైడ్. ఈ ఫోన్ ఎంత ఏగా 19 వస్తుందండి. అలాగే ఎల్పోర్టెడ్కి వచ్చండి మనకు 14.5 వస్తుందండి. అలాగే దీనికి హెయిర్ రోల్ వచ్చండి 1.75 అండి. అంటే అంగుళం 30కి 2 ఇంచ్కి ఒక పావంగుళం తక్కువ అండి. అలాగే ఇది JBL సబూపర్కి అండి. JBL సబూపర్కి వచ్చేటప్పటికి డయా కూడా ఎలా కోసుకోవాలంటే ఇది వచ్చండి 12.5 ఉండాలండి. 12.5 కూడా ఎక్కువ అవుతుందండి. 12.5కి 12.5కి మధ్యలో కోసుకోండి. అలాగే
స్పీకర్ సిట్టింగ్ ఇదండి 11 ఇంచులండి. అది పోల్చుకుంటే మీకు సరిపోద్దండి. అయితే అండి మనకి ఇది డీప్ బేస్ కోసం అండి. ఇది వచ్చి డీప్ బేస్ చాలా ఎక్సలెంట్ పడుతుంది. పంచనగా ఇవన్నీ డీప్ కూడా మనకి చాలా బాగుంటుంది. అయితే మన యానతను పెట్టి అతను వచ్చి వేరే కలర్ సెలెక్ట్ చేసుకున్నారండి. మొత్తం వెబ్సైట్లో మొత్తం ఎదికేమండి ఎక్కడైనా దొరుకుతుందేమని, ఎక్కడ కూడా దొరకలేదండి. ఫైనల్గా ఇంకా ఇది సెలెక్ట్ చేశారండి ఈ కలర్. ఇది కూడా ఈ కలర్ మొత్తం ఎట్లా ఉంది ఏంటంది ఒకసారి మీకు దగ్గరుండి చూపిస్తానండి. మీరు ఒకసారి చూడొచ్చండి. ఒకసారి ఈ కలర్ అనగా ఇవన్నీ మొత్తం ఒకసారి మీరు చూడొచ్చండి ఎట్లా ఉంది ఏంటంది. ఫినిషింగ్ వర్క్ కూడా మీరు చూడొచ్చండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చండి బనానా సాకెట్ ఇచ్చానండి. మీరు ఒకసారి మొత్తం గమనించవచ్చండి. ఎందుకండి ఫ్రంట్ లుక్లా ఉంటుంది. సరే మొత్తం గమనించండి ఎలా ఉందో. అలాగే ఇంకా ఎవరికైనా సబ్ ఊపర్లు కానీ టవర్ బాక్సులు కానీ ఏమైనా కావాలనిపిస్తే కనిపిస్తున్న నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.